ఓకే, మరి దొండకాయ పల్లి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ పల్లి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1/2 కిలో, వేయించిన పల్లీలు 1 కప్పు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా జగదీష్ గారు? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకో. అంటే ఫస్ట్ దొండకాయలు అవి వేయించుతారా కొంచెం? ఓకే, దొండకాయలు అవును, కొంచెం మామూలుగా దొండకాయ పచ్చివి మనకు కొద్దిగా ఫ్రై చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఫస్ట్ వేయించు. సో అయితే మీరు బెంగళూరులో వర్క్ చేశారా కొన్ని రోజులు? అవునండి, అక్కడ చేశానండి. ఓ, సో అప్పుడు ఈ వంటలన్నీ నేర్చుకున్నారు అన్నమాట. సూపర్. మీ అంతటికి మీరే ఫస్ట్ వంట స్టార్ట్ చేసేసారా, లేకపోతే అవునండి ఏమన్నా మీ ఫ్రెండ్స్ చేస్తుంటే చూసో, లేకపోతే అందరూ చేస్తారు? అందరూ చేస్తారా? డైలీ ఒకరినా? ఓకే ఓకే, అది ఈ మధ్య ఎవరో చెప్పారు, ఆయనకి ఒకరికే వంట వచ్చంట. సో వంట పని ఒకటే అయింది, మిగతా పనులన్నీ వేరే వాళ్ళు. అట్లా కూడా ఉన్నారు మా రూమ్లో. అదే, అంటే వంటలు రాని వాళ్ళు పాప వంట చేయలేరు కదా. అండ్ కొంతమందికి వాళ్ళ వంటలు నచ్చకపోయినా ఇంకే ఎవరి వంటలు వాళ్ళు తినాలనుకుంటారు కదా. సో ఇవి మనకు కొంచెం బాగా కలర్ చేంజ్ అవ్వాలి, జిగురు ఉంటుంది. అవునవును, అది వెళ్ళాలి. కొంచెం మనకు టైం ఉంది అనుకుంటే ఇంకా డైరెక్ట్ గా పోపు వేసేసి వేయించేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మా సైడ్ సంగటి చేసుకుంటారు, వాటిల్లోకి ఇది బాగుంటుంది. ఓ, సంగట్లకు బేసిక్ గా కూరలు లాంటివి చేస్తారు కదా, ఇలా వేపులు కూడా బాగుంటుంది. వంకాయ ఫ్రై కూడా అట్లాంటివి. ఓ, రాగి సంగట్లో. సో ఇది ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ లేక వచ్చింది. ఓకే, ఇంతకీ మీ ఆయన మీకు ఏదైనా ఫస్ట్ వంట చేసి పెట్టారా పెళ్ళైన కొత్త? అదే ఈ 6 నెలల గ్యాప్ లో ఏం వంట? మటన్ కర్రీ. ఓకే, సో సరిపోతుందా ఇంకొంచెం? ఓకే, ఓకే. ఈ బౌల్ ఇలా పైకి లిఫ్ట్ చేసేసుకోండి, లేకపోతే ఇది కింద పెట్టేసేసి. మనం పోపు అందులోనే పెట్టేసుకోవచ్చు. సో మీకు ఫ్రైస్ బాగా ఇష్టం అండి? ఫ్రై బాగా తింటారు. చేసుకుంటాం కాబట్టి తినాలండి, తప్పదు, పడేయలేం కదా. మన వంటలు మనమే తినాలి. మనకి ఇష్టమైనా చేసుకోవచ్చు. అంటే కొంతమందికి కూరలు ఇష్టం ఉంటుంది, కొంతమందికి రైస్ ఐటమ్స్ ఇష్టం ఉంటాయి. అలాగా మీకు వేపుళ్ళు ఇష్టమేమోనని. సో పోపు దాంట్లోనే పెట్టేస్తారా? పోపు ఇందులో. ఓకే, ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకో. ఓకే ఓకే, కరివేపాకు యాడ్ చేస్తాం. దొండకాయ యాడ్ చేసుకో. సో పల్లీలు ముందే వేయించి పెట్టేశారు? పల్లీలు వేయించి పెట్టానండి. ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లో గరం మసాలా కొద్దిగా, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి, పల్లీలు యాడ్ చేసుకో. సో ఇది పల్లి పౌడర్ కూడా? పల్లి పౌడరు, ధనియాల పొడి. ఓకే, పల్లీల పౌడర్ ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు. అదే కొంచెం పౌడర్ వేస్తే ముక్కలకు కూడా బాగా పట్టేస్తుంది కదా మనకి, ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో వేయించిన పల్లీలు. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అండి. అయిపోయినట్టేనా? అయిపోయింది, తీసేయచ్చు. తీసి ఆ సర్వింగ్ బౌల్ అక్కడ. మసాలా ఫ్లేవర్ బాగా వస్తుంది. పల్లి స్మెల్, పల్లి పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసాం కదా, ధనియాల పొడి అవును, అన్నీ మిక్స్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది.
ఓకే. గార్లిక్స్ కొద్దిగా. ఓకే, దొండకాయ పల్లి వేపుడు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పల్లి వేపుడు తయారు చేసే విధానం. ముందుగా పల్లీల పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి దొండకాయ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వేయించిన దొండకాయ ముక్కలు, ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, పల్లీల పొడి, వేయించిన పల్లీలు వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పల్లి వేపుడు రెడీ.